హాయ్ పీపుల్, వెల్కమ్ టు ధనియా తేజ్. మనం ఈరోజు చెనిగ్గింజల పొడి చేద్దాం. నా రెసిపీస్లో యూస్ చేసే పొడి ఇదే. చెనిగ్గింజలను తీసుకొని కడాయిలో వేసి బాగా వేయించాలి. చెనిగ్గింజలు బాగా వేగి పొట్టు వదిలితే సరిపోతుంది. ఈ విధంగా పొట్టు వస్తుంది. బాగా వేగిన తర్వాత ఇలా వేగితే కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత చెనిగ్గింజలు తీసి పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో ఎండుమిరపకాయలు వేసి బాగా వేయించాలి. సిమ్లోనే పెట్టి వేయించాలి, లేదంటే ఘాటు చాలా ఎక్కువగా వస్తుంది. ఇలా వేగితే సరిపోతుంది. వేగిన తర్వాత తొట్టిమలు తీసి మిక్సర్ జార్లో వేసుకొని చల్లారిన చెనిగ్గింజలు వేసి పొడి చేసుకోవాలి. ఈ విధంగా పొడి అయితే సరిపోతుంది. ఈ పొడిని అలాగే రైస్తో కలుపుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఉప్పు వేసుకొని తింటే టేస్టీగా ఉంటుంది. మన బాడీకి న్యాచురల్ ఫ్యాట్ కంటెంట్ దొరుకుతుంది. బాడీకి